హాయ్ ఫ్రెండ్స్. నేనే మీ ప్రవీణ్. ఈరోజైతే మనకు చిన్న బండి ఒకటి కిరాయి రావడం జరిగింది. అదేంటంటే లూజ్ పత్తి అనమాట, కాటన్‌ది. ఆల్రెడీ నిన్న సాయంత్రమే లోడ్ అయిపోయింది. 5 గంటలకు అట్లా పెట్టేసా. 2 అవర్స్ అట్లా తొక్కేశారు. అయితే మనకి ఈరోజు పెద్ద బండికి కూడా ఒక కిరాయి అయిందనమాట. ఏంటంటే కర్రేసుకెళ్ళాలి. కొంచెం దగ్గరే. కాకపోతే ఏందంటే దర్వాజా కర్రలు ఉంటాయి కదా, కిటికీ కర్రలు అవి ఇవి. కాకపోతే అవి పర్మిట్ ఉంటే మాత్రమే వెళ్ళాలి, లేకపోతే ప్రాబ్లమ్ అవుతుంది తర్వాత. సో, ఇప్పుడు చిన్న బండయితే లోడ్ అయిపోయింది. 2 వెళ్ళడం మనకు వీలు కాదు కాబట్టి చిన్న బండి వచ్చేసి డ్రైవర్‌కి ఇచ్చేసి పంపించేస్తా. అంటే టెంపరరీ డ్రైవర్, మనకేం పర్మనెంట్ డ్రైవర్ లేరు. ఈ పెద్ద బండి నేను వెళ్తా. మధ్యాహ్నం వరకు వెళ్తానంట. అయితే నేనే వెళ్ళొచ్చేవాడిని. కాకపోతే ఏంటంటే కుల్లాపత్తి కొంచెం లేట్ అవుతదండి. ఎట్లుంటదంటే అక్కడికి పోయిన తర్వాత మన రేటు అటు ఇటు అయిపోతే ఇంకో మిల్లుకి పోవడం జరుగుతుంది. సో, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటే ఇక్కడే అందకపోతే కొంచెం ఇబ్బందయితుంది. ఆల్రెడీ మనకి ఒకరోజు ముందే చెప్పాడు కాబట్టి, ఆ బండి వేరే టెంపరరీ డ్రైవర్‌కి ఇచ్చి పంపిస్తున్నా. ఈ బండి మాత్రం నేను తీసుకెళ్తున్నా. అది ఏంటి, ఎంత దూరం వెళ్తున్నాం, ఏం కిరాయి అని చెప్పేసి అనేది మీకైతే వీడియోలో పూర్తిగా చూపిస్తాను. అయితే ఇక్కడేంటంటే ఇప్పుడు 1 వీక్ అయితుంది దగ్గర దగ్గర. 1 వీక్ నుంచి వినాయక నిలబెట్టినప్పటి నుండి సరిగ్గా కిరాయిలు లేవు. అంటే వర్షం ప్రాబ్లమా? లేకపోతే బయట మార్కెట్ సరిగ్గా లేదా? అర్థం కాలేదు. కిరాయిలయితే 1 వీక్ నుంచి ఏం సరిగ్గా లేవు. అన్నీ చిన్న చిన్న కిరాయిలు. జస్ట్ లోకల్ కిరాయిలు మాత్రమే ఉంటుండే. చూద్దాం మరి ఇప్పుడైనా మళ్ళీ స్టార్ట్ అయితాయా ఏంటి అనేది. పత్తి లోడ్‌కైతే బండి తీసుకెళ్ళి పెట్టేశాను. నార్మల్‌గా ఇది కుల్లాపత్తి కాబట్టి కొంచెం సంచులలో తీసుకొచ్చి వేయాలి యాక్చువల్‌గానైతే. కాకపోతే కొంచెం ఉంది. ఒక 13, 14 క్వింటాల్ అయితదని చెప్పేసి మనోళ్ళైతే అట్లా చిన్న పరదాలో తీసుకెళ్తే వెళ్తున్నారు. బండి కూడా పూర్తిగా దగ్గరగా అయితే రాలేకపోయింది. సరే ఇక మా వాళ్ళే రిస్క్ పడుతుర్రు. అయితే ఇదేంటంటే మార్కెట్‌కెళ్ళాలి. మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను. యనమామల మార్కెట్ అని, చాలా పెద్దది. అక్కడికెళ్ళాలనమాట. మనకెంతొస్తది, మన దగ్గర నుంచి అయితే 25 కిలోమీటర్స్ వస్తది. అప్ అండ్ డౌన్ 50 వస్తదనమాట. మేము ఎట్లా తీసుకుంటామంటే 2000 తీసుకుంటాం అనమాట. ఎందుకు అనంటే యాక్చువల్‌గా ఇప్పుడు నేను ఈవినింగ్ 4కి అట్లా పెట్టేసా బండి. 4కి పెడితే ఇది లోడ్ అయ్యి ఈ ఈ నైట్ పోవడం ఉండదు. మళ్ళీ మార్నింగ్ 10కి 9:30కి మార్కెట్ స్టార్ట్ అయితది కాబట్టి మేము వెళ్ళి మళ్ళీ అన్‌లోడ్ అయ్యేసరికి ఖచ్చితంగా మళ్ళీ ఇంటికొచ్చేసరికి 3, 4 అయితుంది. సో, దగ్గర దగ్గర ఒక 20 అవర్స్ తీసుకుంటది కాబట్టి మేము 2000 తీసుకోవడం అయితే జరుగుతుంది మా దగ్గర నుంచి. అక్కడికెళ్ళిన తర్వాత కూడా ఒక మిల్లు ఇది కాదు అనంటే ఒకవేళ రేట్ కంఫర్ట్‌గా లేకపోతే ఇంకో మిల్లుకెళ్ళడం అట్లా ఇట్లా అని చెప్పేసి ఇంకొక 5, 6 కిలోమీటర్లు ఎక్కువనే తిరగాల్సొస్తది. అదైతే డ్రైవర్‌ని ఇచ్చేసి పంపించేశాను బండి లోడ్ అయిపోయిన తర్వాత. ఇక నెక్స్ట్ డే అయితే నేను రావడం జరిగింది. కాకపోతే ఇక్కడికి కస్టమర్ అంటే లేట్‌గా వచ్చాడంట. సో, ఇది కూడా నైట్ అయిపోయింది. ఆ బండి ఎప్పుడో వచ్చేసింది మనకి 3:00కి వచ్చేసింది. కాకపోతే ఏంటంటే ఈ ఈ కిరాయి కూడా చాలా లేట్ అయిపోయింది. అది కస్టమరు కొంచెం లేట్‌గా రావడము, కొంచెం కర్ర మళ్ళీ ఇంకొక సైజు కావాలని చెప్పేసి మళ్ళీ కోపించుకోవడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది. నైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 7:30 అయితుంది. ఇప్పుడే లోడ్ అయితుంది బండి. ఇది ఎక్కడ అంటే లొకేషన్ గిన్నుబావి, టింబర్ డిపో వచ్చేసి. ఇందులో మాత్రం ఫుల్ సైజులు ఉన్నాయండి. మనకు కావాల్సిన సైజులు, మనకు కావాల్సిన కర్ర, బల్లార్స కర్ర, ఎలాంటి కర్ర కావాలంటే అలాంటి కర్ర ఉంది. పూర్తిగా టేక్ కర్ర అనమాట. ప్రైస్ కూడా మంచి రీజనబుల్‌గా ఇస్తున్నాడని చెప్పేసి కస్టమర్లు అయితే అంటున్నారు. ఓకే, కర్ర బాగుంది, ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్‌గానే ఉంది, తీసుకోవచ్చు అంటున్నారు. ఈ లొకేషన్ వచ్చేసి గిన్నెబావి అండి, నర్సంపేట దగ్గర, దుగ్గొండి మండలం. మీకు కావాల్సి వస్తే ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఈ కర్ర కూడా చాలానే ఉంది వీళ్ళ దగ్గర. నేను అంతకుముందు 1 మంత్ బ్యాక్ వచ్చినప్పుడు చాలా పొడుగు పొడుగు కర్రలు, పెద్ద పెద్ద కర్రలు ఉంటుండే. అవి ఇప్పుడు లేవు. ఆల్మోస్ట్ ఈ చాలామంది కస్టమర్లు వచ్చేసి కోపించుకొని వెళ్ళారంట. ఇప్పుడు మళ్ళీ లోడ్ కూడా వస్తుందంట. ఇంకా కూడా వెనకాల ఉంది లోడు. నైట్ టైంలో ఏం కనపడదని చెప్పేసి నేనేం తీయలేదు. వస్తే వచ్చి చూడండి. మనం అన్లోడ్ పాయింట్కి అయితే వెళ్తున్నాము. అన్లోడ్ పాయింట్ మన దగ్గర నుంచి వచ్చేసి ఒక 12 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. కొంచెం అద్దం డిమ్ ఉంది, నైట్ ప్రాబ్లం అవుతుంది. సో మనం పక్కకు పెట్టేసి చేసుకోవాలి.
ఇది పర్మిట్ అండి. ఇదే పర్మిట్. ఈ పర్మిట్ లేకుండా మనం వెళ్ళిపోము. అంటే లోపల ఉంటది. నేను నార్మల్‌గా జస్ట్ కవర్ చూపిస్తున్నా మీకు పైన. ఇదొచ్చేసి మనకు దగ్గరే అండి. 12 కిలోమీటర్స్ అట్లా వస్తది. మనకు అట్లా 1200 అట్లా ఇచ్చాడు పెద్ద బండి కదా! కాకపోతే ఇంకా నేను కిరాయి అంటే లాంగ్ అనుకున్నాను. కాకపోతే లోకలైనా కిరాయే మనకు. అర్థమైతే చేసుకున్నా. ఎందుకంటే గ్లాస్ అంతా నిమ్ము అయి ఉండేది. కొంచెం డస్ట్ కూడా పూర్తిగా పోలేకుంటుండే. పరమేశ్వర టింబర్ డిపో అండి. అన్‌లోడ్ పాయింట్‌కి అయితే వచ్చేసాను. అయితే పూర్తిగా వాళ్ళు మనకి అడ్రస్ చెప్పారు. కాకపోతే ఏందంటే ఎగ్జాక్ట్‌లీ లొకేషన్ మనకు తెలవదు కదా! ఎక్కడ అని చెప్పేసి. సరే వస్తున్నా పక్కకు పెట్టుకొని ఉండండి అని అంటే పక్కకు పెట్టుకొని అయితే ఉన్నాను. ఇక వాళ్ళొచ్చేసి నన్ను తీసుకెళ్లారు. ఇక సైట్ దగ్గర అయితే పెట్టా. అన్‌లోడ్ చేసే వాళ్ళు కూడా అక్కడ లోడ్ చేసిన వాళ్ళే వస్తారని చెప్పారంట. మేమే వస్తాము. మాకు ఇంటికెళ్ళే రూట్‌లోనే కదా అన్‌లోడ్ పాయింటు. సరే వచ్చేసి అక్కడ అన్‌లోడ్ చేసి మా ఇంటికెళ్ళిపోతామని చెప్పేసి అంటే ఇక వాళ్ళ కోసం వెయిట్ చేయడం అయితే జరుగుతుంది. అన్నవాళ్ళు చాలా కొంచెం హైగానే కడుతున్నారు బిల్డింగు. కింద గ్రౌండ్ ఫ్లోర్ కాక ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. నేను పోయిన తర్వాత ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ వాళ్ళు వచ్చేసి 20 మినిట్స్‌లో వచ్చిర్రు. అన్‌లోడ్ అయితే చేస్తుర్రు కానీ ఇది ఏంటో అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఇలా అయితే కిరాయిలు ఇలా ఉంటే ఈఎంఐలు ఎలా కట్టాలో కొంచెం కష్టమే. మనకు ఒక బండికైతే ఈఎంఐ లేదు. ఇంకొక బండికి ఈఎంఐ ఉంది. ఈఎంఐ అంటే బండి ఈఎంఐ కాదు. నార్మల్‌గా నేను బయట చిట్టీలు ఉంటాయి కదండీ! చిట్టీలు ఎత్తుకొని చెప్పేసి ఒక బండికైతే ఆ చిట్టి తరపున కడుతున్నాను. ఇక చూడాలి. ఇట్లా కిరాయిలు ఉంటే మాత్రం కష్టమే అండి ఈ రకంగా ఉంటే. ఎందుకంటే 1 వీక్ వరకి ఇట్లా లాంగ్ కిరాయి లేకపోవడం అట్లా ఇట్లా ఉంటే కష్టమే కదా! కాకపోతే ఇట్లా లోకల్ కిరాయిలోనే ఒక రూపాయి అనేది మిగులుతుందండి. లాంగ్ పోవడం కంటే లోకల్‌లోనే సరే కొంచెం ఓకే. కొంచెం రూపాయి అనేది కనిపిస్తది. దానికి అన్‌లోడ్ అయిపోయింది. ఇంటికైతే వెళ్ళిపోతున్నా.